రామ మందిరాన్ని కట్టారు. జాగ్రత్తగా వినండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముఖ్యంగా అబుదాబిలో మరి బాప్స్ మందిరాన్ని కట్టారే. మరి మీకు పర్మిషన్ ఉందా చర్చి కట్టడానికి మమ్మల్ని అడుగుతున్నారే. మరి మీరు ముస్లింల దేశానికి వెళ్ళి అక్కడ బాప్స్ మందిరాన్ని కట్టారే. ముస్లింలు ఏమైనా అన్నారా? క్రైస్తవులు ఏమైనా కామెంట్ చేస్తారా? లేదే. ఈ అయోధ్య రామ మందిరం కంటే కూడా ఆస్ట్రేలియాలో 700 అడుగుల ఎత్తులో మరొక రామ మందిరాన్ని కడుతున్నారు. క్రైస్తవ దేశమైనటువంటి ఆస్ట్రేలియా ఏమైనా ప్రశ్నించిందా? మేమైనా ఆస్ట్రేలియా వాళ్ళని అన్నామా? అంటే మందిరాలు కట్టుకోకూడదు, తర్వాత ప్రార్థనలు చేయకూడదు, తర్వాత ఇతరుల కొరకు మేము విజ్ఞాపన చేయకూడదు, మేము కూడుకోకూడదు. అందులో జరిగేటువంటి నష్టం ఏంటి? మరి ఎంతో మరి బిల్కిస్ బానో కేసు ఏమైపోతుంది, గోత్రా కేసు ఏమైపోతుంది, అవన్నీ కూడా పట్టట్లేదా? కరప్షన్ లేదంటారు. నిజమే, కరప్షన్ లేకపోవచ్చు, క్రైమ్ ఉంది కదా. కరప్షన్ లేకపోతే క్రైమ్ ఉంది కదా. ఇదంతా కూడా క్రైమ్ కాదా? అంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? అంటే అందరికీ కూడా అవకాశం లేదా? కాబట్టి వేరే మతాల గురించి కులాల గురించి మేము మాట్లాడటం